హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జెస్ బై మౌనిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పండగ పనులు స్టార్ట్ చేశానండి. మీరు ఈ వ్లాగ్ చూసే టైంకి మీ పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి. ఇక్కడైతే నేను వ్లాగ్ షేర్ చేస్తూ మీకు ఒక చిన్న యూజ్ అయ్యే టిప్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా ఈ వ్లాగ్లో. ఫస్ట్ అయితే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు కూడా నేను క్లీనింగ్ ఎలా చేస్తానంటే మంత్లీ క్లీనింగ్ చేస్తానండి. అంటే మనం ఏదైనా పండగలు అవి వస్తూనే ఉంటాయి కదా, ఏవో ఒకటి. ఆ మంత్ బిఫోర్ డేనే అన్నీ ఒక్కొక్కసారి క్లీన్ చేస్తాను. డీప్ క్లీనింగ్ అంటే నేను సంక్రాంతికి ఒకసారి చేస్తాను. మ్యాక్సిమం అందరూ అలాగే చేస్తారు. సంక్రాంతికి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ డీప్ క్లీనింగ్ చేసుకుంటారు హౌస్. అండ్ వరలక్ష్మి వ్రతానికి కూడా మనం డీప్ క్లీనింగ్ చేస్తాము. మిగతా అప్పుడైతే మంత్లీ ఒకసారి నేను అన్నీ ఏమైనా బూజులు అవి ఉంటే చేసేసుకుంటా. ఇంకా రోజు 1 వీక్ ఒకసారి పిల్లలు ఉన్న వాళ్ళం ఇలా బెడ్షీట్స్ షేర్ చేసుకోవడం, ఒక్కొక్కసారి అయితే 2 డేస్కి కూడా చేస్తాము. మన దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటే ఏసీ కూడా క్లీన్ చేసేస్తానండి. ప్రతి 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి. ఇంకా పై సామాన్లు అవేమి ముట్టుకోనండి. నేను రోజు మనం వాడుకునేవి మట్టుకే చేసుకుంటాను, కిందవి అవే. ఇంకా కబోర్డ్స్ కూడా ఎప్పుడు బట్టలు ఏం చేస్తానంటే నేను మనం ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తాము అనుకున్నాము, రెగ్యులర్గా వాడతాము అన్నవి మాత్రమే ఉంచుతాను. మిగతావి ఏంటంటే ఎప్పటికప్పుడు వాడనివి అవి లోడ్ అయితే పెంచుకోనండి. సో బట్టలతోనే మనకి సగం పని అన్నది ఎక్కువైపోతూ ఉంటుంది. మిగతావి ఏం చేస్తానంటే నేను అస్సలు వాడనివి, మన దగ్గర ఇంకా వేసుకోము అనుకున్నవన్నీ కూడా ఒక వాటిల్లో తీసేసి ఇంకా అందరికీ అంటే కాదు, మనం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. దీనివల్ల చాలా టైం సేవ్ చేసుకోవచ్చండి. బట్టలు ఎప్పటికప్పుడు పేర్చుకుంటే అది ఇంటికి కూడా మంచిది కాదు అంటారు, మనం వాడేవి. ఇంకా ఆ సెక్షన్ అలా అయిపోతే కిచెన్ అండి. కిచెన్ క్లీన్ చేయడానికే నాకు చాలా నీరసం వచ్చేసింది. ఈ కిచెన్లో సామాన్లు కూడా నేను అవసరమైన మట్టుకే ఉంచుకున్నాను. మిగతావన్నీ ఆ కిచెన్ పైన సన్సైడ్ మీద వేసేసాను. ఎందుకంటే ఈ హౌస్కి వచ్చిన తర్వాత నాకు కిచెన్ చాలా చిన్న కిచెన్ అండ్ ఏం పెట్టుకోవాలన్నా కూడా ప్లేస్ సరిపోవట్లేదు. ఇంకా అందుకే పైన పెట్టేసుకున్నాను కొన్ని ఐటమ్స్ అన్నది. ఈ కిచెన్ చేసేటప్పుడే నాకు చాలా నీరసం వచ్చేస్తుంది. కాసేపు కూర్చుంటున్నా చేస్తున్నాను. అలా ఎక్కువ గిన్నెలన్నీ వాష్ చేసుకోవడం అన్నీ చేసుకోవాలి కదా. మా వారైతే నాకు ఇక్కడ కాఫీ పెట్టిస్తున్నారనమాట. మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే మనం కంటిన్యూగా చేశానన్నమాట. కిచెన్లోకి వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడే డబ్బాలు ఖాళీ అయినవి నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. పెద్ద పని అనిపించదు. అయినా సరే 1 మంత్ అయిపోయింది కదా క్లీన్ చేసి, ఇంకా డీప్ క్లీన్ చేస్తున్నాను కదా అని మళ్ళీ ఒక్కసారి అన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట. ఏంటో తుడిచిపెట్టే కంటే తోమి పెట్టుకున్నవే కొంచెం నీట్గా అందంగా కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి నేను లాస్ట్ చేసిన క్లీనింగ్ వ్లాగ్ ఉంటుంది. ఆ వ్లాగ్ అయితే కుదిరితే లింక్ దొరికితే ఐకార్డ్లో పెడతాను. సో ఎంత పని చేసేదాన్నో అలాంటిది ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి. కొంచెం చేస్తూ పక్కన కూర్చుంటూ అలా కాలక్షేపం చేస్తూ ఏదో స్లోగా చేస్తున్నాను అనమాట ఈ మధ్య నేను పనులన్నీ కూడా. ఇంకా ఈ రూమ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ రూమ్ అయితే ఇంకా చేయాల్సింది ఉంది చాలా మటుకు. ఇది ఒకటే పెండింగ్ పెట్టాను అనమాట. ఆల్మోస్ట్ 1 డే 2 డేస్ కంప్లీట్గా చేశాను. ఇంకా చిన్న హౌస్ అన్నీ పైనే పెట్టేశాను కాబట్టి సామాన్లు ఉన్న వరకే కాబట్టి ఇలాగా. కొంతమంది అయితే ఇత్తడి సామాన్లు అవి తోముతూ ఉంటారు కదా, అవి చూసినప్పుడే నాకు నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి బాబోయ్ ఇన్ని వస్తువులు క్లీన్ చేసుకుంటారు అనిపిస్తుంది నాకు. ఈ కొన్ని చేయడానికే చిరాకు, నీరసము, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఈసారి ఎందుకో.
నెక్స్ట్ అయితే ఈ కాస్త ఇత్తడి సామాన్లు ఉంటే తోమేశాను అనమాట. ఇవి కూడా చాలా టైం అంటే బాగా బ్లాక్గా అయిపోయినాయి అన్నమాట. అందు గురించి నేను చింతపండుతో తోమి సబీనా మాత్రమే వాడతాను, పీతాంబరి పౌడర్ వాడను. ఎందుకంటే అది కొంచెం చెయ్యి హార్డ్ అయిపోతుంది కదా. ఇంకా చింతపండు వేసి సబీనా వేస్తేనే చాలా వరకు, అంటే ఒక దగ్గరగా 1 month వరకు ఇవి కలర్ షేడ్ అవ్వవు అనమాట. మనం తోమిన రోజు ఏ కలర్తో ఎలా ఫ్రెష్గా ఉంటాయో సో అలాగే ఉంటాయి. కాకపోతే తుడిచేసుకొని ఆరిన తర్వాత సర్దేసుకోవాలి. నా క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ ఇలా చేసుకున్నానండి. మీరు ఎంతవరకు చేసుకున్నారు షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు అనమాట, మా హస్బెండ్కి ఫ్రెండ్స్ కదా, చెప్పాను నేను లాస్ట్ వ్లాగ్లో. వీళ్ళది మ్యారేజ్ యానివర్సరీ ఉందన్నమాట. ఆ రోజు మమ్మల్ని హోటల్కి తీసుకువెళ్ళారు. సరదాగా వెళ్దాము అంటే వెళ్ళాము. ఇంకా ఆ రోజు హోటల్స్ ఏం ఖాళీ లేవన్నమాట. ఆ రోజు ఏదో వీకెండ్ అనుకుంటా. అయితే మేము చాలా హోటల్ ఎప్పుడు సితారా ఉడిపికి వెళ్తాము, అక్కడ అసలు చాలా రష్గా ఉందని శ్రీకేష్కి వచ్చాము. ఇంకా నైట్ అయితే చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ హోటల్ క్లోజ్ అయిపోయే టైంలో కూడా మేము ఇక్కడ వీళ్ళ నుంచి కబుర్లు చెప్తున్నారనమాట, చెప్పుకుంటున్నారు. మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఆ రోజు సాటర్డే వచ్చిందనమాట. సాటర్డే నైట్ వెళ్ళాము. ఇంకా రోడ్లన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది. అందుకే రోడ్లన్నీ ఇంత ఖాళీగా ఉన్నాయి. పెట్ట మనిషి కూడా కనిపించట్లేదు. పిల్లలైతే ఇంకా నిద్రపోతున్నారనమాట. వాళ్ళ బండి మీద అలా వాలిపోతున్నారు. ఇంకా తర్వాత రోజు సండే వచ్చింది కాబట్టి ఇంకేం పర్వాలేదు, కొంచెం లేట్గానే లేవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు చలి అనిపించదు, వేడిగా ఉంటుంది. ఏంటి అది అసలు చలికాలమేనా అనుకుంటూ ఉంటాము. అలాంటిది ఒకసారి నైట్ బయటకు వచ్చి చూస్తే చాలు చలి ఎంత దారుణంగా ఉంది అన్నది అర్థమవుతుంది. చాలా చలిగా ఉంది, అనిపించట్లేదు అంతే. ఇంకా అప్పుడు కూడా వణికిపోతున్నారు పిల్లలైతే. కాసేపు పడుకుని పోయారు, తర్వాత లేచారు. ఇంకా ఇల్లు దగ్గరే కాబట్టి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను అందరూ పడుకుంటే ఈ ఫ్రూట్స్ సలాడ్ ఉంటుంది కదా, ఇదైతే పార్సల్ చేయించాము. యాక్చువల్గా నాకు ఏంటో ఆ రోజు మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా అని, ఇంకా ఆకలి కూడా ఉందిలేండి, ఎందుకో మళ్ళీ ఆకలేసింది నాకు. వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి తినేస్తున్నాను. మొత్తం ఏం తినలేండి, ఒక 2 అలా వేసుకున్నాను. తర్వాత ఇంకా 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, నెక్స్ట్ డే అయినా తినచ్చని. తర్వాత రోజు ఇంకా మార్నింగ్ లేవగానే బయటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అంటే ఏమంటారు, వాయనం తీసుకోవడానికి వెళ్ళాను అనమాట, పూజకి తాంబూలం తీసుకోవడానికి. సో అందుకే ఇలా రెడీ అయ్యాను. యాక్చువల్గా నాకైతే నిద్ర లేకపోవడము, హెవీ పని వల్ల అప్పుడు చాలా నీరసంగా అనిపించాను. ఇంకా వాయనం తీసుకోవడానికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా పిల్లల కోసం, పిల్లలు ఇంటికి వచ్చేసారు. ఆ రోజు క్యారేజ్ అది పెట్టేశాను అనమాట. పిల్లలకి ఇచ్చిన తర్వాత ఈ వాయనానికి వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. స్నాక్స్ అంటే దోసల పిండితో ఈ గుంట పొంగనాలు వేసుకున్నాం అనమాట. ఇవైతే దోసల పిండి తినే సోడా కూడా కలపక్కర్లేదు, మనం ఇంట్లో రుబ్బుకున్న దోసల పిండితో వేస్తుంటే ఎంత బాగుంటున్నాయో. యాక్చువల్గా పునుకులు అలా డైలీ తిందాము అనుకునే, సాయంత్రం తినాలి అనుకునే వాళ్ళ కోసం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే జస్ట్ ఈ పొంగనాలు దోసల పిండితో వేసుకుంటే చాలా హెల్తీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఇలాంటి స్నాక్స్. ఇంకా మేము బయట బిస్కెట్లు అవి స్వీట్స్ అలాంటివి వాటికంటే ఇంకా ఇలా ఇంట్లో చేసుకున్న దోశలు, ఈ పొంగనాలు ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇంకా పిల్లలకు కూడా కొంచెం హెల్తీగా పెట్టినట్టు ఉంటుంది కదా. సో ఇలా గడిచిందండి. మీరు పనులు ఎంతవరకు చేసుకున్నారు? ఆల్మోస్ట్ అందరికీ ఈ వ్లాగ్ నేను పోస్ట్ చేసే టైంకి అన్నీ అయిపోయి ఉంటాయి. సో
ఇంకా అదే రోజు మేము పార్సెల్ కూడా ఇచ్చేసామన్నమాట. చెప్పాను కదా ఆర్డర్ వచ్చింది అని చెప్పి, వాళ్ళ కోసం పచ్చళ్ళు అయితే ప్యాకింగ్ చేసి ఇంకా కొరియర్ కూడా చేసేసాము. సో ఎవరైనా ఉంటే పచ్చళ్ళు అవి కూడా వాట్సాప్ నెంబర్ నేను ఆ రోజు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, సో ఆర్డర్ చేసుకోండి. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.